ఇన్నొద్దులు మూలకేసిన మట్టి కుండలు దియ్యుర్రి, తేటగా కడుక్కొని చల్లటి గుడ్డలు చుట్టూర్రి, మట్టి కీసలు దొరుకుతున్నాయి తలోటి తెచ్చుకోర్రి. అవు ఎండలు చాలేనాయి. ఇంట్లో ఫ్రిడ్జే ఉండే ఇంకా మట్టి కుండ ఎందుకు అని అంటారా? అందరు ఇట్లా ఫ్రిడ్జ్లు ఉండవు కదా, అవి లేనోళ్ళు కుండలు తయారు పెట్టుకుంటే మంచిదని చెప్తున్నా గంతే. ఇంతకు వాడితేందో అర్థమైంది కదా. అవు అదే ఎండల ముచ్చటే ఇనుర్రి. ఏప్రిల్ నెల ఇట్లా చాలా అయిందో లేదో సూరన్న సుర్రుమంటుండు. నెత్తి మీద నిప్పుల గంప పెట్టినట్టే 10 అయిందంటే ఇక మీట మధ్యాహ్నం అయితే ఇంట్లకించి కాలు బయట పెట్టేటట్టే లేదు. ఇంకా ఊళ్ళ పొంటి నెరి ఇంకా రోనీ కాడితే రానే లేదు. అప్పుడే రోలు వలిగేటట్టున్నాయి సూరన్న సురుకులకు. మబ్బుల్లో జర్రంత సలగనే ఉంటుంది గాని జర్రంత పొద్దెక్కితుంటే ఇక అసలు కథ అంతా ఏమి ఇట్లకు లేదు. అప్పుడే అటు ఇటుగా 40 డిగ్రీల వరకు ఎండుందంటే చూడుర్రిగా. పరిస్థితి ఇట్లుంది కాబట్టి ఈ ఏడు ఈగింత ఎక్కువనే ఎండలుంటాయని ముందుగానే సాటింపేస్తూ వాతావరణ శాఖలు. ఆవు మరి వాళ్ళు చెప్పుడు కాదు, బయట ఎండలు చూస్తుంటే అర్థం అయితలేదా ఏ తరీకలు ఉంది? ఇంక ఇప్పుడేం చూసిర్రు? ఇంకా 4 వద్దులు అయితే ఉంటదట అసలు ఎండలేంటిదో. ఆవు ఏప్రిల్ 10వ తారీఖుంచి ఉంటాయట అసలు ఎండలు. ఇప్పుడున్న దానికంటే ఇంకో 4 డిగ్రీల ఎండలు ఎక్కువనే కొట్టేటట్టున్నాయనేటిది మొగుల అధికారులు అంటున్నమాట. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలలో ఇంత ఎక్కువనే ఉండేటట్టున్నాయటనుల్లో ఎండలు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పబ్లిక్ జర్రంత ఫైలంగా ఉండాలన్నట. అటు సింగరేణి దిక్కు 41 డిగ్రీలకెంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వచ్చేటట్టున్నాయనేటిది మొగుల ఆఫీసర్లు అంటున్నమాట. రాజధానికి కూడా సూరన్న సురుకులు తలుగుతే అట గట్టినే 40 డిగ్రీలు ఎండుందట ఆల్రెడీ. ఈ ఏడు అన్ని ముందుగానే వచ్చినాయి, అన్ని ఎక్కువనే ఉన్నాయి. ఈ ఏడు చలి ముందుగానే వచ్చే, పోయిన వానాకాలం వానలు సరసి కొట్టే, ఈ లెక్కన ఎండలు కూడా గట్టినే సరిచేటట్టున్నాయి. కాబట్టి ఎండల కూలర్లకు దుమ్ము దులిపి చల్లటి కుండలు తెచ్చి పెట్టుకోర్రి. ఏళ్ళకింత చల్లబొట్టు దాక్కుంటా ఇంట్లోనే నీడ పట్టుకుండేటట్టు చూసుకోర్రి. మరి చూస్తుంటే ఎండలతోని కథ ఎట్లనో ఉండేటట్టే ఉందట. ఏం చెప్తున్నా.